ఇవాల్టి మన కథ బుద్ధిలేని పెద్దమ్మ. మీకు మన లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవి తెలుసు కదా? అదేనండి. ఆవిడ్ని అలక్ష్మి లేక దరిద్ర దేవత అని కూడా పిలుస్తారు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఎలాగయ్యారా అన్న సందేహం మీకు కలుగుతుందా? జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచే ఉద్భవించారు కాబట్టి వారిద్దరూ అక్కా చెల్లెళ్ళయ్యారు. అదంతా వేరే కథ. ఇప్పుడు మన అసలు కథలోకి వస్తే, మన బుద్ధిలేని పెద్దమ్మ కథలో పెద్దమ్మ ఉన్నది చూశారు, ఆవిడే జ్యేష్ఠాదేవి. ఇక మన కథలోకి వెళితే, ఒకరోజు లక్ష్మీదేవి తన అక్కగారైన జ్యేష్ఠాదేవి కలిసి భూలోకానికి విహారానికి వచ్చారు. ఇలా భూలోకంలో అంతా విహరిస్తూ విహరిస్తూ ఒక ఊరి పక్కగా వెళ్ళారు. ఆ ఊరిలో ఒక కాపు ఉండేవాడు. ఆ కాపు ఎప్పుడూ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అందుచేత లక్ష్మీదేవి కూడా అతనికి అన్ని విధాలా కలిసి వచ్చేటట్లు చూస్తుండేది. ఇలా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఆ ఊరు పక్కగా వెళ్తున్న సందర్భంలో లక్ష్మీదేవి ఒక పొలాన్ని చూపిస్తూ, చూసావా అక్క, ఆ పొలం ఎంత బాగా పెరుగుతున్నదో? ఇది ఒక కాపుది. అతను మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. భలే అదృష్టవంతుడులే అన్నది. ఇది విన్న జ్యేష్ఠాదేవి ఆ కాపు పొలం కేసి కళ్ళు చికిలించి తీక్షణంగా చూస్తూ, ఆహా, అంత అదృష్టవంతుడే? అయితే చూడు, మరొక వారం లోపుగా పెద్ద వాన కురిపించి ఈ పంట యావత్తూ నాశనం చేస్తాను అన్నది. అయ్యో పాపం అనుకుని లక్ష్మీదేవి ఆ రాత్రి కాపు ఇంటికి పోయి అతనితో, ఒరే అబ్బి, నువ్వు బాగుపడదలిస్తే రేపు ఉదయమే ఈ ఏటి పంటంతా జట్టీకి ఇచ్చేయి అని సలహా ఇచ్చింది. కాపు ఆ ప్రకారమే పంట యావత్తూ ముందుగానే ఆ ఊరి షావుకారికి అమ్మేసి అతని వద్ద నుంచి సగం సొమ్మును భయానాగా పుచ్చుకున్నాడు. వారం తిరక్కమునిపై అట్టహాసంగా వాన కురిసింది. అన్ని చేలు అంతో ఇంతో దెబ్బతిన్నాయి గాని కాపు పొలంలో పంట బొత్తిగా నేలమట్టమైపోయింది. మళ్ళీ అక్కా చెల్లెళ్ళు అటుగా వచ్చారు. ఆ పడిపోయిన చేనుని చూసి, చూసావా లక్ష్మి, కాపుగతి ఏమైనదో అన్నది నవ్వుతూ. అవును, కాపేమీ నష్టపోలేదనుకుంటాను. ఎందుకంటే అతను ఈ పంటను ఒక షావుకారికి జట్టీకి ఇచ్చాడు అన్నది లక్ష్మి. ఇది విన్న జ్యేష్ఠాదేవి, అయ్యో అలాగా పాపం, షావుకారు నిష్కారణంగా నష్టపోతాడే. అయితే నేను ఒక పని చేస్తాను. చేను దెబ్బతినకుండా పూర్తి పంట పండేటట్లు చేస్తాను. మునిపటి కన్నా ఏపుగా పెరిగిన పంట చూసి రైతు కుళ్ళుకుని చేస్తాడు అన్నది పెద్దమ్మ. లక్ష్మీదేవి మళ్ళీ రైతు వద్దకు వెళ్ళి, అబ్బి, షావుకారు దగ్గర నుంచి పంటను మళ్ళీ తిరిగి తీసేసుకో అని చెప్పింది. కాపు ఆ ప్రకారమే షావుకారు వద్దకు వెళ్ళి, బాబు, తమరు చాలా నష్టపడ్డారు. నేను కూడా ఇంతలా గాలివాన వస్తుందని ఊహించలేదు. చెడ్డ సొమ్ము చెరిసగం అంటారు. కాబట్టి ఇక పోయిన పంటేదో పోయింది. ఆ పంట నాకు వదిలేయండి. మీరు నాకు ఇవ్వదలిచిన బాకీని నేను వదులుకుంటాను అన్నాడు. ఏదో చచ్చినుడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని షావుకారు పంట వదులుకుంటున్నట్లు పత్రం రాసి కాపుకిచ్చేశాడు. కాపు పొలంలో పడిపోయిన మొక్కలన్నీ మళ్ళీ లేచి నిలబడ్డాయి. మామూలు కన్నా విరగ కాసింది చేను. మళ్ళీ అక్కా చెల్లెలు అటుగా వచ్చారు. చూసావా, షావుకారికి నష్టం కలగకుండా చేశాను అన్నది పెద్దమ్మ. ఆ పంట యావత్తూ కాపు షావుకారి దగ్గర అప్పుడే కొన్నాడుగా, నష్టం మాత్రమే షావుకారిది అన్నది లక్ష్మి. పెద్దమ్మ పళ్ళు పటపటా కొరికి, దుర్మార్గుడు, నేను చేసిన యుక్తి కల్లా ప్రతియుక్తి చేస్తున్నాడుగా, కుప్పకి 2 బస్తాల కన్నా గింజ రాలితే చూడు అన్నది. లక్ష్మి మూడోసారి కాపు వద్దకు పోయి ఇలా సలహా ఇచ్చింది. అబ్బి, నువ్వు పంట కోసి కుప్పలు వేసేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ కుప్పలుగా వేసి వాటిని వేరువేరు కళ్ళాలలో నూర్చు. ఈ సంగతి బాగా గుర్తుంచుకో, లేకపోతే చాలా నష్టపోతావు అన్నది. కాపు ఆ విధంగానే తన పంటను చిన్న చిన్న కుప్పలుగా వేసి వేరువేరు కళ్ళాల్లో నూర్చాడు. ప్రతి కుప్పకు 2 బస్తాల గింజలు రాలి మామూలు కన్నా 3 ధాన్యం ఇల్లు చేరింది. ఆ ధాన్యం నిల్వ చేయడానికి కాపు కొత్తగా కొట్లు కట్టించవలసి వచ్చింది. మరికొద్ది రోజులకు అక్కా చెల్లెళ్ళు కాపు ఇంటి మీదుగా పోయేటప్పుడు పెద్దమ్మ ఆగి, లక్ష్మి, ఆ కొట్లన్నీ ఏమిటి అని అడిగింది. నువ్వు చేసిన పనాయే. కుప్పకు 2 బస్తాలు రాలాలంటేవిగా 300 కుప్పలు వేసి నూర్చాడు. ధాన్యం దాచడానికి చోటు లేక కొట్లు కట్టించుకున్నాడు అన్నది లక్ష్మి. పెద్దమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఇదంతా తన చెల్లి చేస్తున్నట్లు ఇప్పటికి పెద్దమ్మ తెలుసుకున్నది. ఇంక ఉక్రోషం పట్టలేక,
ఈసారి ఈ కాపుని ఏం చేస్తానో చూసుకో. రేపు ఈ పాటికి సర్వనాశనం కాకపోతే అప్పుడు అడుగు అన్నది పెద్దమ్మ. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, ఏం ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఇంకా నీకు చెప్పకే అన్నది పెద్దమ్మ కోపంగా. ఏమక్క, నాకు కూడా చెప్పకూడదా ఏమిటి అన్నది లక్ష్మి. ఆ, నీకు చెప్పకే, అయినా తినబోతురు చెందుకు, రేపు నువ్వు చూస్తావుగా అన్నది పెద్దమ్మ కోపంతో. ఆ రాత్రి లక్ష్మి కాపును చూడడానికి వెళ్ళి ఒక ఉపాయం చెప్పింది. మర్నాడు అక్కా చెల్లెళ్ళు అతని ఇంటి ఛాయలకు వెళ్ళేసరికి కాపు ఇంటి బయట మేళతాళాలు మోగుతున్నవి. ఇద్దరూ మానవ రూపాలు ధరించి లోపలికి వెళ్ళారు. కాపు ఏదో పూజ చేయబోతున్న ప్రయత్నంలో ఉన్నాడు. ఏం పూజ చేస్తున్నావు నాయనా అని లక్ష్మి కాపుని అడిగింది. ఏముందమ్మా, జ్యేష్ఠాదేవికి పూజ చేయబోతున్నాను. ఆవిడ దయవల్లే నాకు ఈ ఏడు ఎంతో కలిసి వచ్చింది అన్నాడు కాపు. ఇది విన్న పెద్దమ్మ లోపల పొంగిపోతూ, ఆ పదవే చెల్లి, అతనేదో పూజ చేసుకుంటున్నాడు, చేసుకొని మధ్యలో మనమెందుకు, పద పద అని తిరుగుముఖం పట్టించింది. ఇలా 2 అడుగులు వేయగానే జ్యేష్ఠదేవి వెనక్కి తిరిగి, ఒరే అబ్బి, నువ్వు లక్ష్మీదేవిని కూడా బాగా ఆరాధిస్తావని తెలిసింది. ఒకటి చెప్పు, ఆ లక్ష్మి అందంగా ఉంటుందా, జ్యేష్ఠదేవి అందంగా ఉంటుందా అని అడిగింది. కాపు పక్కనున్న లక్ష్మీదేవి వంక చూశాడు. లక్ష్మీదేవి చిన్నగా నవ్వుతున్నది. అప్పుడు కాపు ఇలా చెప్పాడు. అమ్మా, లక్ష్మి ఇంట్లోకి వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అదే జ్యేష్ఠాదేవి ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంకా అందంగా ఉంటుంది అని సమాధానం చెప్పాడు. ఇది విన్న జ్యేష్ఠాదేవి పొంగిపోయి ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. ఇద్దరూ బయటికి వచ్చాక లక్ష్మి తన అక్కతో, మొత్తం నేనే చేశానంటివే అక్క, అంతా నీ చలవేనని అతనికి ముందే తెలుసు అన్నది. అవునా, అలాగుటే అయితే చాలా యోగ్యుడే అన్నమాట. నేనింకా ఏమిటో అనుకున్నాను అన్నది పాపం అమాయకు పెద్దమ్మ. ఈ విధంగా రైతు అపాయం తప్పింది. కథ బాగుంది కదా. కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.